హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అతి భారీ వర్షాలు పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయించి పనిలో ఉన్నామని చెప్పారు. హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో 4000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 4000 క్యూసెక్కులు ఉందని మంత్రి తెలిపారు. నేడు రేపు జంట నగరాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్టు చెప్పారు. రాత్రి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పరిస్థితిపై అధికారులతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్, ఇతర నేతలు, ఉన్నతాధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే 100 నెంబర్కు ఫోన్ చేయాలని కోరారు. ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, దాన్ని నేను కాదనను. కానీ ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతాలు కానీ ఇంకోటి కానీ చాలా వరకు ప్రజలు షిఫ్ట్ చేశాము. వారికి సరిపడా మరి తాత్కాలికమైన ఏర్పాట్లు కానీ, వారికి సరిపడా భోజన ఏర్పాట్లు కానీ, ఇతరత్ర ఏర్పాట్లు కానీ చేస్తున్నాము. రోడ్లు ఛిద్రమైపోయినాయి హైదరాబాద్లో. నేను కూడా అందరితో పాటు మీలాగా నేను కూడా ఆ విషయంలో సంతృప్తిగా లేను. తప్పకుండా ఈ వర్షాలు కొంత గ్యాప్ ఇవ్వగానే మొట్టమొదటి ప్రాధాన్యత రోడ్లకు, అదే రకంగా ఈ నాలాల ఆక్రమణల మీద కూడా సీరియస్గా చర్య తీసుకుని వచ్చే వానాకాలం కల్లా ఇలాంటి పరిస్థితి లేకుండా చూసే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ప్రజలు, ప్రతిపక్షాలు, అదే రకంగా మీడియా సహకారాన్ని కూడా కోరుతూ ధన్యవాదాలు. 2 రోజులు కూడా పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఐటీ సంస్థలకు కూడా సాధ్యమైనంత వరకు ఇంటి నుండే వర్క్ చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ని కూడా ప్రమోట్ చేయాలని చెప్పి కూడా ఐటీ డిపార్ట్మెంట్ తరఫున కూడా కోరడం జరిగింది. వారు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం.